హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్స్ 224. ఈరోజు టమాటో రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో కొంచెం టేస్టీగా ఏమేమి కావాలో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత జీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఉల్లిగడ్డలు, టమాటాలు, తర్వాత కారపొడి, ధనియా పొడి, పసుపు పొడి, తర్వాత కస్తూరి మేతి అండ్ కొంచెం చెక్క, తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, కర్రీ లీవ్స్ కొన్ని వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చాక పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత బాగా తిప్పుకున్న తర్వాత ఎర్రగడ్డలు కొంచెం మగ్గాక ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉల్లిగడ్డలు అడుగంటకుండా కదుపుతూ ఉండాలి. అలా తర్వాత టమాటాలు వేసుకోండి. రాని వాళ్ళు కూడా ఎంచక్కగా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేసి ఎక్స్పీరియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెంసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని అలా ఇలా కలుపుకోండి. టమాటాలు బాగా మెత్తబడ్డాయి ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు చెక్క, కస్తూరి మేతి, ధనియా, పసుపు, మిర్చి పౌడర్ కొంచెం వేసేసిన తర్వాత అలా ఇలా కలుపుకుంటే బాగా కలిసిపోయిన తర్వాత మరి కొంచెంసేపు మగ్గనివ్వండి. మూత పెట్టుకోండి. అన్నీ మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్, నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం రైస్ ఎంత వేసుకున్నాం క్వాంటిటీ, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని కొంతసేపు మంచిగా పొంగు వచ్చేప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. బియ్యం వేసిన తర్వాత
కొంచెం అలా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత కొంచెంసేపు ఉడకటానికి మూత వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ టమాటా రైస్ రెడీ. ఫ్రెండ్స్, సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని కొంచెం పెరుగు చట్నీ, కొంచెం ఆవకాయ పికిల్. ఒకసారి ట్రై చేయండి, ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.